ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం పరంపిత పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని, జ్ఞాని ఆత్మను, సదా సుసంపన్నమైన స్థితిలో ఉండేవారిని. ఈ క్షణం నేను ఆత్మ ఈ అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేస్తూ అవినాశి తండ్రి ద్వారా ఈ అవినాశి మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓ శాంతి. शांति। मुरली डेट 24/12/2025। आज का हेडिंग मीठे बच्चे। अविनाशी ज्ञान रत्नों का दान ही महादान है। इस दान से तुम राजाई प्राप्त होती है, इसलिए महादानी बनो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞాన రత్నాల దానమే మహాదానం అని అంటారు. ఈ దానం ద్వారానే రాజ్య పదవిని మనం ప్రాప్తి చేసుకోవచ్చు. అంటే పరమాత్మ మనకిచ్చిన నాలెడ్జ్ ని రత్నాలతో కంపేర్ చేశారు. ఈ రత్నాలు మీకు ఎవరికన్నా బయట ఎంత డబ్బులు పెట్టినా కూడా దొరకని రత్నాలు ఈ జ్ఞానం అనే నాలెడ్జ్. దీన్ని కనుక మీరు ఇతరులకి ఇస్తే మహాదానిగా మీరవుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ప్రశ్న, जिन बच्चों के सर्विस का शौक होगा उसका मुख्य निशानियां क्या होगा? उसे पुरानी दुनिया का वातावरण बिल्कुल अच्छा नहीं लगेगा। बहुतों की सेवा कर आप समान बनाने की खुशी होगा। उन्हें पढ़ाई पढ़ने से आराम आएगा। ఎవరికైతే బాగా సేవ చేయాలి అనే ఇష్టం ఉంటుందో వారి గుర్తులేంటి? సేవ మనస వాచ కర్మన. తనువు మనసు ధనం ద్వారా సేవ. ఎవరికైతే బాగా సేవ చేయాలనుకుంటారో వారికి పాత ప్రపంచపు వాతావరణం అసలు మంచిగా అనిపించదు. వారు పరమాత్మ సేవతో ఇతరులను తమ సమానంగా తయారు చేస్తారు. వారికి బాగా చదవాలి, ఇతరులు చదివించాలి, దీంట్లోనే వారికి ఆరామంగా ఉంటుంది. వారు ఇతరులకి అర్థం చేస్తూ చేస్తూ వాళ్ళ గొంతు కూడా ఎండిపోతుంది. గొంతు ఎండిపోయినా వారికి దాంట్లోనే సంతోషం ఉంటుంది. వారు ఎలాంటి ఆస్తిపాస్తులు కావాలి అని అనుకోరు. వారికి ఏ ప్రాపర్టీ పైన తమ సమయాన్ని కూడా పోగొట్టుకోరు. వారికి అన్ని వైపుల నుంచి డిటాచ్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇతరులను తమ సమానంగా తయారు చేసే ఉదార చిత్తులుగా ఉంటారు. వారికి అసలు భగవంతుడి సేవ తప్ప ఇంకా ఏది కనిపించదు, వినిపించదు, చూడరు కూడా. మరి నేను ఆత్మ పరమాత్మ చెప్పిన ఈ లక్షణాలతో ఉన్నానా అసలు, లేక బయట ప్రపంచం పైన నేను వేలాడుతూ ఉన్నానా అనేది చెక్ చేసుకోవాలి. ओम शांति। रूहानी बाप जिसकी महिमा सुनी वह बैठ बच्चों को पढ़ाते हैं। यह पाठशाला है। तुम यहाँ पाठ पढ़ा रहे हैं टीचर से। మరి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లల మహిమను చేస్తారు, ఆత్మిక చదువును చదివిస్తున్నారు. మీరున్నదే ఇక్కడ, ఇదొక పాఠశాల. ఇక్కడ ఆత్మిక చదువును ఆత్మిక టీచర్ చదివించడం జరుగుతుంది.
అందుకే వారిని సుప్రీం టీచర్ అని అంటారు. స్వయం పరంపిత పరమాత్మనే టీచర్గా అయి చదివిస్తున్నారు. పరమాత్మ ఒక ఆత్మిక తండ్రి. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు. పారలౌకిక తండ్రిని పరంపిత అని అంటారా? ఎందుకంటే వారు ఒక పరలోకం, పరంధామంలో నివసిస్తారు కాబట్టి. कोई बैठे है कोई मेहमान बन जाते हैं, तुम समझते हैं बेहद का बाबा के पास बैठा है वर्षा लेने के लिए. ఇక్కడ ఎవరొచ్చినా కూడా అనంతమైన తండ్రి నుంచి వారసత్వం తీసుకోవడానికే వస్తారు. మరి మీరు పరమాత్మ దగ్గరకు వచ్చారు అంటే మీకు ఎంత సంతోషం ఉండాలి. मनुष्य तो बेचारे चिल्लाते रहता है, इस समय दुनिया सब कहती है शांति हो जाना. विचारों को पता ही नहीं शांति क्या वस्तु है. ప్రపంచంలో మనుషులు ఎంతగా భ్రమిస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. మాకెక్కడైనా శాంతి దొరికితే బాగుంటుంది అని శాంతిని కోరుకుంటారు. వారికి పాపం తెలియనే తెలీదు అసలు యాక్చువల్ పీస్, శాంతి అని దేన్నంటారో కూడా తెలియదు. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు భగవంతుడు రావలసిందే సత్యమైన శాంతిని స్థాపన చేయడానికి. యాక్చువల్గా అలాంటి శాంతి ఎక్కడుండేది? ఆ నిరాకారి ప్రపంచంలో ఉండేది. సో ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? మాకు శాంతి కావాలి, శాంతి కావాలని అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమే అశాంతిగా అయిపోయింది. ఒకప్పుడు ప్రపంచం శాంతిగా ఉండేది. దాన్నే పారడైజ్ అంటాము. ఆ ప్రపంచాన్ని దేవీ దేవతా ప్రపంచము అని అంటాము. అక్కడ శాంతి, సుఖం, ఆనందం అన్నీ ఉంటాయి. మరి అక్కడి నుంచి ద్వాపర యుగం రాగానే ఏమైతుంది? శాస్త్రాలు చూయించారు కదా, కంసుడిని, హిరణ్యకశిపుణ్ణి సత్యుగంలో చూయించేశారు. త్రేతాలో రావణుడి హంగామా చేసేశారు. రాముడున్న చోట రావణుడు ఉన్నాడని హంగామా చేసేశారు. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది? సత్య త్రేతాయుగాలు ఏదైతే డైటీ వరల్డ్, అక్కడ కూడా వారు అశాంతిని చూపించేశారు. యాక్చువల్లీ దేవీ దేవత ఉన్న ప్రపంచంలో శాంతి ఉంటుంది కదా. ఇవన్నీ మనుషులు కూర్చొని రాసేశారు. కంసుడిని, హిరణ్యకశిపుని, రావణుడిని అన్ని మనుషులు కూర్చొని రాసేశారు. పిలుస్తూ ఉంటారు, అనంతమైన తండ్రి, గాడ్ ఫాదర్, మాకు శాంతి ఇవ్వండి, గివ్ అస్ సమ్ పీస్ అని అడుగుతూ ఉంటారు కదా. కానీ ఎవరికీ తెలియదు శాంతి కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచంలో శాంతి ఉండదు. అలాంటి పీస్ అనేది స్థాపన జరుగుతుంది. బాబా అంటున్నారు, మొదట పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్రంగా, మీరు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ పవిత్రంగా అవుతుంది. కొత్త ప్రపంచంలో పవిత్రత, శాంతి, हेल्थ, वेल्थ अन्नी ఉంటాయి. धन बिगड़ तो मनुष्य उदास हो जाता है. तुम यहाँ आते हो लक्ष्मी नारायण जैसा धनवान बनना. ప్రపంచంలో ధనం లేకపోతే మనుషులు ఉదాసీనంగా అయిపోతారు. కానీ బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఇక్కడికి వచ్చిందే లక్ష్మీనారాయణ అంత ధనవంతుడిగా అవ్వడానికి, విశ్వానికి యజమానిగా అవ్వడానికి. మరి పిల్లలైన మీరందరూ కూడా నంబర్ వారీగా ఉన్నారు. बाबा ने कहा था जब प्रभात फेरी निकालते तो साथ में लक्ष्मी नारायण का चित्र जरूर उठाओ, ऐसा युक्ति रचो, अब बुद्धि पारस बुद्धि बनता ही. బాబా ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడికైనా పరిచయం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా పెట్టుకోండి. ఆ చిత్రం చూపించి మీరు అర్థం చేయించచ్చు. ఈ విధంగా తయారవుతాం, ఒకప్పుడు ఇలాంటి ప్రపంచం ఉండేది, ఇప్పుడు అందరు అలా తయారవుతున్నారు అని క్లియర్ గా మీరు అర్థం చేయించచ్చు. సో మీరు ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తుంటే మీ బుద్ధి కూడా పారస బుద్ధిగా అయిపోతుంది. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు, తర్వాత రజోగా, తర్వాత ఈ విధంగా అయిపోయారు. ఒకప్పుడు యాక్చువల్లీ సతో ప్రధానంగా ఉండేవారు. సతో ప్రధానం నుంచి సతో, రజో, తమో ఈ విధంగా అయిపోయారు. సో ఎందుకు అయిపోయారు?
ప్రతి ఒక్కరిలో యోగ బలం, మెడిటేషన్ పవర్ అనేది తక్కువైపోయింది. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్న సోల్ సతో, రజో, తమోలోకి వచ్చేసింది. మరంటే ఆ ప్రతి ఒక్క ఆత్మ ఎంతగా దిగజారిపోయి ఉంది. సో అందుకని మీరందరూ యాక్చువల్లీ ఈశ్వరీయ సంతానానికి చెందిన వారిగా అయ్యారు. ఒకప్పుడు దైవీ సంతానానికి చెందిన వారిగా ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్ వజ్ర సమానంగా, వజ్రతుల్యమైన జీవితంగా తయారవుతుంది. సర్వీస్ అంతా ఈ భారతదేశంలోనే ఉంటుంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరు పీస్ఫుల్ గా ఉండేవారు. ఎక్కడ? గోల్డెన్ ఏజ్ లో పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉన్నాయి. సో మాటి మాటికి మనం గోల్డెన్ ఏజ్ మర్చిపోతున్నామని బాబా ఆ పాయింట్ మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు. అక్కడెవరున్నారు సత్యుగంలో? దేవీ దేవతలు, ఉన్నతమైన వారు. వారిని క్రియేట్ చేసింది, రచించింది ఎవరు? రచయిత అయిన పరమాత్మ. సో ఈ విధంగా పరంపరగా ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంది. ఒకప్పుడు సుఖీగా ఉన్నారు, దుఃఖీగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ సుఖీగా తయారవుతున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో దుఃఖం అనేది ఇంకా లిబరేట్ అనేది అయిపోతుంది. సుఖాన్ని ఇచ్చే తండ్రి వచ్చారు. బాబా ఇదే చెప్తున్నారు, పిల్లలు మీరు అనగా ఈ ఆత్మ పవిత్రంగా అవుతే బాబాతో పాటు వెళ్ళగలదు. మనస్స ఎంతో శుద్ధంగా, క్లియర్గా ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే ఆజ్ఞాకారి, వఫాదారి, సుపుత్రులైన పిల్లలు ఉంటారో వారికే బాబాకి చాలా ప్రియంగా అనిపిస్తారు. పంచ వికారాలపైన విజయాన్ని పొందే పిల్లలే బాబాకి చాలా ప్రియంగా అనిపిస్తారు. కల్పకల్పము పిల్లలు అదే విధంగా అయ్యారు, ఇప్పుడు అవుతున్నారు. మరి ఎంతగా సంతోషపు పాదరసం అనేది పైకెక్కి ఉండాలి. పురుషార్థి ఆత్మలుగా ఉన్నారు కదా. మరి బాబా ఏమంటున్నారు? మీరు అంత ఉన్నతమైన వారు అనే పాయింట్ మీకు సదా గుర్తుంటుందా? మేము రాజ ఋషులం. అంటే నేను ఆత్మ ఉన్నతమైన రాజాలాగా తయారవ్వటానికి మెడిటేషన్, ఋషిగా మెడిటేషన్ చేస్తున్నాను అనే బేసిక్ పాయింట్ గుర్తుంటుందా? చెక్ చేసుకోవాలి. ధారణలో ఇదే చెప్పారు. రాత్రింపగళ్ళు సేవ చేయాలి అనే చింతన ఉండాలి. మిగతా అన్ని వైపుల నుంచి కనెక్షన్స్ బుద్ధి ద్వారా తెంచేసుకోవాలి. సేవ లేకుండా ఆరామం అనేది తీసుకోకూడదు. సేవ చేస్తూ ఇతరులను మన సమానంగా చేయాలి. మనం చేసే ఏ పని అయినా సేవగా భావిస్తూ చేసినట్టయితే పుణ్య ఖాతా ఆటోమేటిక్ గా జమ అవుతుంది. బాబా సమానంగా ఉదార చిత్తులుగా అవ్వాలి. ప్రతి ఒక్కరి నాడి చూసి వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. తనువు, మనస్సు, ధనాన్ని ఈ భారతదేశపు కళ్యాణ మార్గంలో పెట్టాలి. అంటే అంతటి సేవ చేయాలి. అచంచలంగా స్థిరమైన ఆత్మగా ఉండాలి. ఆజ్ఞాకారి ఆత్మగా ఉండాలి. వఫాదారి ఆత్మగా ఉండాలి. సో నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాననేది చెక్ చేసుకోవాలి. वरदान। क्यों क्या के क्वेश्चंस में जाल से सदा मुक्त रहने वाले विश्व సేవాదారి చక్రవర్తి భవ. ఎందుకు, ఏమిటి అనే క్వశ్చన్స్ అలల వల నుంచి ముక్తులుగా అయ్యేవారు విశ్వ సేవాదారి చక్రవర్తి ఆత్మ. ఎవరైతే స్వయం యొక్క దర్శనాన్ని, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో, అంటే స్వయం దర్శించుకొని ఒకప్పుడు ఎలా ఉండేవారిని ఎలా అవుతున్నాను, ఎలా అవ్వబోతున్నాను, స్వయాన్ని దర్శించుకుంటారు. ఆటోమేటిక్గా మాయాజీతులుగా అవుతారు. ఆటోమేటిక్గా వారి కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందుతారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వలలోకి వారు ఎప్పుడూ వెళ్ళరు. అంటే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఒక వల లాంటివి, మనని ఇరుక్కునేటట్టు చేస్తాయి. సో ఎవరైతే
వరల్డ్ డ్రామా వీల్ని స్పిన్ చేస్తూ ఉంటారు. 5000 ఇయర్స్ బ్యాక్ ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. నథింగ్ న్యూ. నేను మళ్ళీ ఆ విధంగా తయారవ్వడానికి ఎఫర్ట్ చేయాలి. ఈ విధంగా స్పిన్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్ అన్నీ సమాప్తం అయిపోతాయి. स्लोगन, प्लेन बुद्धि से प्लेन प्लान को प्रैक्टिकल में लाओ तो सफलता समाई हुई है. बुद्धि ప్లెయిన్, క్లియర్, ట్రాన్స్పరెంట్, శక్తిశాలిగా ఉన్నట్టయితే ప్లాన్స్ తయారు చేసిన ఏ ప్లాన్లో అయినా సఫలత ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈరోజు బాబాకి ఏ పిల్లలంటే ఇష్టం అన్నారు? సేవాదారి పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు, వఫాదారి పిల్లలు, భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘన చెయ్యనటువంటి పిల్లలు. సో నేను సేవాదారి ఆత్మ, సదా పరమాత్మ సేవలో నిమగ్నమై ఉంటే ఆత్మ అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన వారిని, చైతన్యమైన వారిని, సేవాదారి ఆత్మను నా తనువు ద్వారా, నా మనస్సు ఆలోచనల ద్వారా, నా దగ్గరున్న ధనము ద్వారా నేను ఆత్మ సేవ చేస్తాను. సేవ మార్గం పైన నడుస్తాను. సేవ ఉన్నతమైన స్థితిలో ఉంటాను. సేవతో పురుషార్థి జీవితాన్ని గడుపుతాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, కళ్యాణకారి ఆత్మను, స్థిరమైన ఆత్మను, ఏకాగ్రచిత్త ఆత్మను, సదా నా బుద్ధి యొక్క కనెక్షన్ని పరమాత్మతో జోడిస్తూ శక్తిశాలి ఆత్మగా, నిశ్చింత ఆత్మగా, ఉన్నతమైన ఆత్మగా తయారవుతాను. I, the soul, always try to experience myself as the Supreme Personality. I have the unlimited power showered by the Supreme Father. The every radiation of my soul enters into this atmosphere, and I, the soul, try to radiate the change. I belongs to the highest authority. My Father is everything to me. I always try to be in my own serviceable way and try to be a serviceable child for the Supreme Father. I belongs to the highest authority. He is Supreme Father. Next few seconds, I try to visualize myself as the point of light in the middle of the forehead. For the next few seconds, I try to meditate to have a peaceful path, a path connected towards the Father. I always try to be connected towards my Father and experience a blissful and a beauty life. Om Shanti. Shanti.
Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I always try to be a serviceable shade. Om Shanti.